క్లైమాక్స్కే చేరుకుందని చెప్పాలి. ఈ అరెస్ట్ జరిగితే ఆ తర్వాత ఇంకా అదే జరిగేది. రాకేష్ గారు ఏం చెప్తారండి ఈ కేసు విచారణ జరుగుతున్న విషయం? అంటే ఫైనల్గా ఇప్పటివరకు బాలకోటే గారు చెప్పినట్లుగా క్లైమాక్స్కు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎలాగైతే చెప్తున్నారో అలానే ఇవాళ ఈ అరెస్ట్ కనుక జరిగితే ఇక ఫైనల్కి చేరుకున్నట్లు అనుకోవచ్చా? సార్, ఏబిఎన్ ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్న పెద్దలు బాలకోటే గారికి, రవికిరణ్ గారికి, అదేవిధంగా నవీన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. ఇది ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్టు ఆలస్యం ఎందుకు అవుతుంది అనేది ఒక కోణం అయితే, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వచ్చి క్యారవాన్లో ఉంటే తలుపులు కొట్టి అక్కడే రోడ్డు మీద కూర్చొని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిందే అని అక్కడికక్కడ నోటీస్ క్రియేట్ చేసి సంతకం పెట్టి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని గంటలు ట్రావెల్ చేసి తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వాన్ని అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆ నిందితులు ఎవరైనా కానివ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంగా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చక్కగా మీ వెసులుబాటు మీరు వినియోగించుకోవచ్చు. కింద కోర్టు కావచ్చు, జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంకా ఓపికంటే ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. వారి యొక్క ప్రతిపాదనలు వినిపించవచ్చు, వారి యొక్క వాదనలు వినిపించవచ్చు. కానీ ఏదైతే అందులో దొరికిన సాక్ష్యాధారాలు ఉన్నాయో అవి మనుషుల యొక్క మతి పోగొట్టే విధంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. సినిమాల్లో చూసినట్టు ఏదో అదేదో సినిమాలో ఒక గది కంటైనర్ ఓపెన్ చేస్తే కట్టలు కొద్ది డబ్బులు ఎలా ఉన్నాయో అలాంటి బ్రహ్మాండమైన ఫోటోలు, వీడియోలు, లైవ్ ట్రాకింగ్ సిస్టమ్లు అవన్నీ చూసిన సందర్భాలు వీడియోలు తెప్పించుకొని ఆ వీడియోల్లో లెక్క పెట్టిన సిస్టమ్ చూసుకొని ఎవరెవరు ఆ డబ్బులు లెక్క పెట్టడానికి వెళ్ళారనే విషయాలు చూసుకొని గూగుల్ మ్యాపింగ్లో, గూగుల్ ట్రాకింగ్లో ఎవరెవరు ఉన్నారనేది కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు ప్రభుత్వం కానివ్వండి, సిట్ కానివ్వండి, అన్ని రకాలుగా పగడ్బందీ సాక్ష్యాలతో ఇవన్నీ కూడా ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. ఏ ఒక్కళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లా. ఇన్ని కోర్టులకు వెళ్ళి కోర్టులు సమాధానం చెప్పినా ఇవాళ ఎవరు సీన్ క్రియేట్ చేస్తున్నారండి? ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో మిథున్ రెడ్డి సీన్ క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ నాయకులు క్రియేట్ చేసేస్తున్నారు. సిట్టు చెప్పలా, నోటీస్ ఇచ్చింది ఇవాళ అటెండ్ అవ్వమని. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ వెళ్ళి అటెండ్ అయ్యి మీరు చెప్పండి అని అంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని పొద్దున్నుంచి వాళ్ళు దుమారం కొట్టుకుంటా ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి ఖరైన సమాధానం చెప్పకపోతే అరెస్ట్ చేసే రైట్ సిట్కు ఉంది, ప్రభుత్వానికి ఉంది. తన పని తను చేసుకెళ్లడంలో ఎటువంటి వెనకడిగా ఏమన్న విషయం ఈ రోజు చెప్తా ఉన్నాం. దీంతో ముగింపు కాదు, ఇది కేవలం ఆరంభమే. ఎక్కడ డబ్బులు కట్టలు దొరికినాయి, ఈ డబ్బులు కట్టలు సూత్రధారు ఎవరు, మోపింది ఎవరు, తీసుకెళ్లింది ఎవరు, ఎక్కడ ఏ నియోజకవర్గానికి తరలిచ్చారు, ఎలా తరలిచ్చారు, ఎక్కడ ఏ భూములు కొన్నారు, అక్కడి నుంచి రీరూట్ అయి భారతీయ సిమెంట్స్ లోకి పెట్టుబడి రూపంలో విదేశాల నుంచి ఎలా వచ్చినాయి అని కూడా ఈ కోణం అంతా కూడా బయటికి రాబోతా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మద్యం కుంభకోణం కనుక మనం చూసుకున్నట్టయితే ఎటు చూసినా ఏళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే చూపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే చూపిస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వస్తాయి. అందులో ఉన్న ప్రముఖ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకులు, వారి భార్యలు కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇందులో సూత్రధారి పాత్రధారులుగా ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్ట్ ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ట్రాన్స్పోర్టర్లు అందరూ కూడా బయటికి రాబోతా ఉన్నారు. ఎవరిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని, ప్రజల బాణాలతో ఆడుకొని ఏదైతే ఈ రోజు ప్రజల్ని కొల్లగొట్టి సంపాదించిన అక్రమ సంపాదనని ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా కక్కిస్తాం. ఖచ్చితంగా దిశగానే ముందుకు తీసుకెళ్తాం అనే విషయం కూడా తెలియజేస్తాను నవీన్ గారు. అంటే ఇప్పటి వరకు బాలకోటే గారు ఒక విషయం అన్నారు, ఆలస్యం అవుతోంది, ఇక ముగింపు పలుకుతారా లేదా ఇప్పటికైనా అనేది ఒకటి చెప్పారు. అంటే ఇంకెంతకాలం సాగదీస్తారని ఒక మాట అన్నారు, మీరేం చెప్తారు? అంటే నేనేమంటానంటే నవీన్ గారు, ప్రభుత్వం తరపున కానివ్వండి, సిట్ తరపున కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన వెసులుబాట్లన్నీ మనం ఇస్తాం.